ఇది ముందుగానే కనుక ఒక రివ్యూ చేసి ఒక హెచ్చరించినట్టయితుంటే బాగుండేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు కానీ ఆయా సంబంధించినటువంటి జిల్లాలకి ఇన్ఛార్జ్ మంత్రులు నియమించినటువంటి వాళ్ళకి కానీ దీంట్లో ఎలాంటి భేషాజాలకు పోకుండా మా బంధువే మా బామ్మార్దే కదా మా మామ కొడుకే కదా లేకపోయినట్టయితుంటే మా అల్లుడే కదా లేకపోతే మా కులపోడే కదా మా బావే కదా అన్నటువంటి ఉద్దేశంతో టిక్కెట్లు ఇస్తే పూర్తిగా నాశనం అయిపోయింది. గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలలో ఆయా మండల పార్టీ అధ్యక్షులు వాళ్ళ సంబంధించినటువంటి బంధువులకు ఇచ్చుకోవడం, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆయన భజన చేసేటువంటి బ్యాచ్కి టికెట్లు ఇవ్వడం వల్ల అసలు ప్రజల్లో కనీసం కూడా వాళ్ళకు సానుభూతి కూడా లేదు. వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉంటే వాళ్ళకి టికెట్లు ఇచ్చిండ్రు. దేనికి ఇచ్చిండ్రు అంటే పార్టీ అధికారంలో ఉన్నది గెలుతాం కావచ్చని. కానీ తీరా చూసిన తర్వాత ఎవరికైతే టికెట్ చాలామంది రెబల్స్ గెలిచిండ్రు. ఇలా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకుండా రెబల్స్ నిలబడితే రెబల్స్ గెలిచిండ్రు. కొంతమంది టికెట్ రాకపోవడం వల్ల వేరే పార్టీలకు వెళ్తే ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు. ఇవన్నీ పరిగణలోకి తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీ. ఏంటంటే ఒంటెత్తుపోకూడదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలుసు కదా ఇక అందరికీ మనకు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని. ఇది మరీ ఎక్కువైపోయింది ఈ ప్రజాస్వామ్యం వీళ్ళకు.